వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు రొయ్యలతో పకోడీ చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం బయట నుంచి బండి మీద తెచ్చుకుంటాం కదా, అదే టేస్ట్తో ఉంటుంది. చాలా బాగుంది. మనం చక్కగా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. నేను పిల్లలకి ఇలా పెట్టాను. చపాతీతో తిన్నారు, సాంబార్ రైస్లో తిన్నారు. అయితే నేను కొన్ని రొయ్యలు తీసుకొని దాంట్లోకి పసుపు, మనకి సరిపడా కారం, ఈ రొయ్యల్లో కాస్త సాల్ట్ వేసుకున్నానండి. ఇది గరం మసాలా పేస్ట్ అండి. అంటే మనం గరం మసాలా పేస్ట్ చేస్తాం కదా, లవంగ, గసగసాలు, చెక్క ఇలాంటివన్నీ వేసిన పేస్ట్ అది 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా కలిపేసి దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మన పని అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు వేడివేడిగా చేసి పెట్టాలనుకోండి. దీంట్లో కాస్త ఫుడ్ కలర్ వేసాను, ఇప్పుడే వేసానండి. మనం పకోడీ వేసే ముందే ఫుడ్ కలర్ కలుపుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. చూడండి, అది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు బాగా కూలింగ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనం శనగపిండి, ఒక చిన్న కప్పు శనగపిండి పట్టిందండి. నేను పెద్ద స్పూన్తో మైదా వేసాను. అంటే ఒక 3 స్పూన్ల వరకు, మన టేబుల్ స్పూన్ అయితే 3 స్పూన్లు ఉంటుందండి. అది వేసేసుకొని ఇలా పొడి పొడిగా ఉండేలాగా కలుపుకోండి. ఈ ఫుడ్ కలర్ నేను వేసాను. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదండి. ఒక నిమ్మబద్ద తీసుకొని సగం నిమ్మబద్ద దీంట్లో పిండేసేయండి. ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఈలోగా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిలే పెట్టుకోండి, ఎందుకంటే మనం రొయ్యలు వేయించిన తర్వాత ఆయిల్ మళ్ళీ దేనికి వాడటానికి కూడా పనికిరాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకొని ఇక ఆయిల్ వేడెక్కిపోయింది. ఒక టేస్ట్ చూసుకున్నాము, ఇంకా వేసేసాను. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఈజీగా కూడా చక్కగా వేగిపోతాయండి. లోపల మెత్తగా, చక్కగా బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా వేయించేసుకుందాం. చూడండి, ఇలా వేయగానే కలపకుండా ఒక 2 నిమిషాలు ఆగి ఇలా కలిపేసుకున్నామండి. నేను మరీ హై పెట్టలేదు, అలాగని లో ఫ్లేమ్ కూడా పెట్టలేదండి. మీడియంలో పెట్టి ఇలా వేయించేసుకున్నాను. మంచి కలర్ఫుల్గా వచ్చినాయి కదండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి సైడు సాంబార్ రైస్ చేసిన, పప్పు చేసిన, ఇలా రొయ్యలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. మసాలా కూడా మనం ఇంట్లో మనం ఏది చేసామో అది వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయి అలాగే బాగున్నాయండి. పైన కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టామంటే ఇక బయట నుంచి తెచ్చినట్టే ఉంటుంది. ఇక ఇవన్నీ ఒకసారి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకున్నాను. మళ్ళీ రెండోసారి కూడా వేసేసానండి. ఇక ఈ విధంగా పిల్లలు ఇంకా వేస్తూ ఉంటే ఆగుతూ ఉంటారా. అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో కొంచెం ఉన్నాయి. ఇలాగా పిల్లలు చపాతీలు దగ్గర పెట్టుకొని తినేసారండి. చాలా టేస్టీగా ఉంది. రొయ్యలతో పకోడీ చేయాలి అంటే ఈ విధంగా చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.